హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ దేశ అంటే సంపద సృష్టిలో భాగంగా ఇంకా ఎవరెవరికి ఆ సంపద సృష్టి జరుగుతుందో చూస్తున్నారు కదా. దేశానికి ఇచ్చే కంట్రిబ్యూషన్ మాత్రం తగ్గిపోతూ ఉంది. ఈరోజు ఒక రాష్ట్ర అభివృద్ధి కానీ పురోభివృద్ధి కానీ దేంతో కౌంట్ చేస్తూ ఉన్నారంటే జిఎస్టీ వసూళ్ల గురించి. ఏటేటా అంటే దేశవ్యాప్తంగా జిఎస్టీ వసూలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ వేల లక్షల కోట్ల రూపాయలు కళ్ళ చూస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం నెల నెల ఆ జిఎస్టీ వసూళ్ల రేషియో తగ్గిపోతూ ఉంది అని చెప్పి చార్ట్ ఇక్కడ చూడండి. స్టేట్ వైజ్ గ్రోత్ ఆఫ్ జిఎస్టీ రెవెన్యూస్ డ్యూరింగ్ ఏప్రిల్ 2025 అంటే గత నెల ఏప్రిల్ నాటికి జిఎస్టీ వసూళ్ల చార్ట్ అనమాట ఇది. ఇందులో ఇంకా అన్ని రాష్ట్రాలు ఎంతో కొంత బెటర్ పర్ఫార్మెన్స్. జమ్మూ కాశ్మీర్ 12%, హిమాచల్ ప్రదేశ్ 8%, పంజాబ్ 11%, ఉత్తరాఖండ్ 16%, హర్యానా 17%, ఢిల్లీ 16%, ఉత్తరప్రదేశ్ 11%, బీహార్ 15%, ఇక తెలంగాణ 12%. అంటే ఏ నెలకు ఆ నెల జిఎస్టీ వసూలను పెంచుకుంటూ పోతా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ కింది నుంచి 1వ స్థానంలో ఉందన్నమాట. 4,850 కోట్ల రూపాయలు గత నెల వసూలు అయితే ఈసారి అంటే 2024 ఇదే టైంలో 4,850 రూపాయలు 50 కోట్లు అయితే ఇప్పుడు ఈ ఏప్రిల్లో 4,686 కోట్లు. అంటే ఇంచుమించు ఒక 144 కోట్లు తగ్గిందనమాట, -3%. అంటే పెద్ద రాష్ట్రాలలో ఇంక ఇంత దిక్కుమాలిన పర్ఫార్మెన్స్ చూపించింది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే. మొత్తం ఏమంటారు, కొనుగోలు శక్తి లేకుండా చేసి, జనాల దగ్గర డబ్బులు లేకుండా చేసి, మొత్తం అమరావతికి నిధులన్నీ మల్పించి అక్కడ 1,00,000 కోట్ల రాజధాని నిర్మిస్తూ ఉంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటే, ఆ మొత్తం ఉన్నోళ్ళ దగ్గరికే డబ్బు పోగవుతూ ఉంటే జనాల దగ్గర కొనుగోలు శక్తి ఎక్కడ? ఇప్పుడు గుండు సూది నుంచి, పిల్లల పుస్తకాల దగ్గర నుంచి, రైతుల పనిముట్ల దగ్గర నుంచి మొదలు పెడితే యువత చదువుల దగ్గర నుంచి, అంటే ఏదో రకంగా డబ్బులు రొటేషన్ అయితేనే కదా వ్యవస్థలోకి అంటే మనీ సర్క్యులేషన్ జరిగేది, జిఎస్టీ వసూలు పెరిగేది. అంటే ఈ జిఎస్టీ వసూలు ఏం చెప్తున్నట్టు అర్థం కావట్లేదా? కంచం లాగేశారు. ప్రతి ఇంటికి బాబు మోసం, మహిళలకు, రైతులకు, యువతకు, పిల్లలకు ద్రోహం చేశాడు అని జగన్మోహన్ రెడ్డి నిన్న నిప్పులు జరిగిందనమాట. చంద్రబాబు సీఎం కాకముందు ప్రతి ఇంట్లో 4,000 ఆనందంగా నోట్లోకి వెళ్ళాయి. ఇప్పుడు కనీసం పాల ప్యాకెట్లు కొనుక్కోవడానికి కూడా వెనక ముందు అవుతా ఉన్నారని చెప్పి నిన్న మొన్న కొంతమంది కిరాణా వ్యాపారస్తులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు అన్నమాట. ఒకప్పుడు సమ్మర్లో 4-5 డైలీ పర్ డే 4-5 అవి ఉంటాయి కదా కేసుల కూల్ డ్రింక్స్ అమ్మే రోజుల నుంచి ఈరోజు 4-5 బాటిల్స్ కూడా అమ్ముకోలేని పరిస్థితికి వచ్చింది రాష్ట్రంలో. దిక్కుమల్లతనం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జనాన్ని చూసి ఎవడు అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. జనాలు కూడా పోయి వ్యాపారుల దగ్గర చేయి చాపే అవకాశం లేదు. సంక్రాంతి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ప్రతి దశలోనూ ఈ ఏమంటారు, ఈ కొనుగోలు శక్తి తగ్గిపోయింది అనేది స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. బట్టల షాపులు, కిరాణం కొట్లు, ఇంకా ఈ సినిమాలు షికార్లు అయితే ఇంకా లేనేలేవు, అది వేరే సంగతి. కానీ మరి ఇక జిఎస్టీ వసూలు ఎట్లకే అవుతాయి? రాక్షస రాజ్యం చంద్రబాబు సర్కారు రెడ్ బుక్ పాలనపై జగన్ నిప్పులు. పోలీసులు వాచ్మెన్ల కన్నా హీనంగా వాడుకుంటున్నారు, వారి సమక్షంలోనే దౌర్జన్యాలు. ఇప్పుడు రాష్ట్రంలో ఏమవుతుంది, ఇవేవి కూడా జనం దృష్టికి రానివ్వకుండా అరెస్ట్ల పేరుతో టాపిక్ డైవర్షన్లు. నిన్న చూసినాం కదా, సింహాద్రి అప్పన్న టెంపుల్ దగ్గర గోడ 55 కోట్లు పెట్టి కట్టిస్తే కనీసం 4 రోజులు ఉండలేదు ఆ గోడ. కాంట్రాక్టర్లు మేపనీకే, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మేపడానికి ప్రభుత్వం ఏర్పడిందా? ఆఖరికి ఎట్లా తయారైంది ఈ ప్రభుత్వం అంటే చూడండి, అదే సింహాద్రి టెంపుల్లోనే చూడండి, అహోబిలం గ్రామ పంచాయతీ డైలీ గేటు అంటే పార్కింగ్ ఫీజు ఒక కారు నిలబెడితే 150 రూపాయలు వసూలు చేస్తున్నట. ఇదే రేటు వైసీపీలో ఉన్నప్పుడు 50 రూపాయలు, అంటే 3 రెట్లు పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే మన కూటమిలో 3 పార్టీలు కదా, ఒక్కొక్క పార్టీకి ఒక 50 రూపాయలు చొప్పున ఇవ్వాల్సి వచ్చినప్పుడు మరి ఇట్లా ట్రోల్ చేస్తే ఎట్లా అని చెప్పి సోషల్ మీడియాలో సెటర్లు వేస్తూ ఉన్నారు అనమాట. అంటే 3 పార్టీలను కలిసి గెలిపించినందుకు ఆంధ్రప్రదేశ్ దక్కిన బహుమతి అనమాట ఇది. సో ఇట్లా వసూళ్ళేమో ఇట్లా బ్యాక్ డోర్ కించి మన కూటమి నేతల జేబుల్లోకి వెళ్తూ ఉంటే జిఎస్టీ వసూలు అంటే అధికారికంగా వ్యవస్థకు, దేశ సంపదకు, దేశ ఎకనామీకి ఇవ్వకుండా ఇట్లా బ్యాక్ డోర్లో నొక్కేస్తూ ఉన్నారు అనమాట. ఈ నేపథ్యంలో ప్రజలకు, పేదలకు, మధ్యతరగతి వర్గాలకు ఏం దక్కుతాయి? ఇక అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ఎప్పుడు దక్కేది ఎప్పుడు? సో కూటమి సర్కారును గెలిపించుకున్న పాపానికి ఇంకా ఇట్లాంటి ఎన్ని విచిత్రాలు చూడాలో రాబోయే రోజుల్లో వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.